ఈ విషయానికి సంబంధించి డిఓ గారికి ఇచ్చేవాళ్ళు చాలాసార్లు ఆ స్కూల్లో ధర్నా చేసి మేమన్నీ ఉంటాయి. ఆ పైనుంచి అయినా కింద పడుకుంటే బిల్డింగ్ మెటీరియల్స్ కానీ మాట్లాడేవండి. అప్పుడు డిఓ గారు వచ్చారండి. అవి కూడా వాళ్ళ కోసం అలౌన్స్ చేస్తలేదండి. అది కూడా డిఓ గారికి ఇచ్చేవాళ్ళు. డిఓ గారికి ఇచ్చిన ఇంటి పత్రం ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇస్తే ఆయన వచ్చి చూశారండి. నిర్ణయించడానికి చూసినా సరే వాళ్ళు ఆ పనులు మట్టుగా ఆపలేదండి. వాళ్ళు అదే పద్ధతిలో ఉండాలి. నమస్కారం, నా పేరు టి అప్పలస్వామి, ఐసా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రోజునాడు గౌరవ డిఓ గారు పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి గారు మరి తణుకు మండలం దువ్వ రావడం జరిగింది హై స్కూల్ విజిట్కి సంబంధించి. మరి డిఓ గారిని మేము కలవడం జరిగింది. ఏమంటే మరి గత కొన్ని రోజులు బట్టి దాదాపు 2-3 నెలలు బట్టి తణుకులో ఉన్నటువంటి బెల్లవెదర్ స్కూలు అది వాళ్ళు చాలా విద్యార్థి సంఘాలను ఖేతారు చేస్తూ అలాగే విద్యాశాఖ అధికారులను ఖేతారు చేస్తూ వాళ్ళు నిబంధనలు విరుద్ధంగా ఈ రోజునాడు 4వ స్టేరు 5వ స్టేరు కూడా 4వ 5వ అంతస్తు నిర్మిస్తూ ఇవాళ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఈ విషయం మీద మేము పలు వినతులు ఇచ్చాం, పలు ధర్నాలు చేసాం. అలాగే మండల విద్యాశాఖ అధికారి తణుకు వారి కార్యాలయం దగ్గర కూడా ధర్నా చేసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే బెల్లవెదర్ స్కూలు యాజమాన్యం వారికి ఎటువంటి చలనం కలగలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ విద్యార్థి సంఘాలని వాళ్ళు లెక్క చేయట్లేదు, విద్యాశాఖ అధికారిని కూడా లెక్క చేయట్లేదు. నిన్న కాక మొన్న మళ్ళీ 5వ స్టేరు నిర్మాణం చేపడుతూ స్లాబ్ వేసేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మేము ఇప్పుడు వినతి పత్రం ఇస్తున్నాం, అక్కడ పని జరుగుతూ ఉంటుంది. మరి ఈ విషయాలన్నీ కూడా గౌరవ డిఓ పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి వారి దృష్టికి తెలియపరచడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమస్యని మరి వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇవాళ విద్యార్థి సంఘాలంటే విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం మేము అహర్నిశలు శ్రమించి ఇవాళ కోర్టుల్లో కేసులు పెట్టించుకుని మరి వాళ్ళ సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలంటే ఇవాళ బెల్లవెదర్ యాజమాన్యానికి లెక్కలేనటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇప్పుడు కూడా కనీసం చలనం కలుగుతలేదు. ఒకప్పుడు మనం చూసాం, వారం రోజుల క్రితం డివైఓ మురళీ సత్యనారాయణ గారుని తీసుకెళ్ళాం. సార్ ఎలా కలుగుతుందో లేదో మరి వెయిట్ చేసి చూస్తాం. మరి ఎట్టి పరిస్థితిలో కూడా ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఐసా అలాగే ఏవిఎస్ అలాగే ఏపీ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని వదిలేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో లేదు. ఎందుకంటే విద్యార్థి సంఘాలంటే ఒక ఆత్మగౌరవ పోరాటం మేము చేపడుతూ ఉన్నాం. ఇవాళ గేట్ల కాడికి వెళ్తుంటే కనీసం లోనకి రమ్మనే పరిస్థితి కనపడతలేదు. అంటే లోన ఏం జరుగుతుంది, బెల్లవెదర్ స్కూల్లోనే ఏం జరుగుతుందో మాకు కావాలి. ఇవాళ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తామన్నారు. ఇంటర్నేషనల్ స్కూలు, ఇంటర్నేషనల్ విద్య అని చెప్పి ఇవాళ ఎల్కేజీకే లక్షల రూపాయలు. ఇవాళ వీళ్ళకి ఈ జీవోలు ఏం చెప్తున్నాయి? ప్రభుత్వ జీవోల ప్రకారంగా మీరు వాళ్ళ బెల్లవెదర్ స్కూలు యాజమాన్యం వారు వసూలు చేస్తున్నారా ఫీజులు? ఇవాళ మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే పద్ధతిలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. విద్యార్థి సంఘాలుగా ఎట్టి పరిస్థితుల్లో వదలం. గౌరవ డిఓ గారికి కూడా చాలా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసాం. సార్ మీరు సమస్యను పరిష్కరించాలని మరి ఆయన దృష్టిలో పెట్టాం. ఆయన ఎంతవరకు కూడా చూస్తారో వెయిట్ చేస్తాం. లేని పక్షంలో డైరెక్ట్ అమరావతిలోనే మేము కూర్చుంటాం. మా విద్యార్థి సంఘాల రాష్ట్ర నాయకత్వాన్ని తీసుకుని డైరెక్ట్ అమరావతిలో, విజయవాడలో ఈ విషయం మీద కూర్చుంటాం. అప్పుడు విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ రాష్ట్ర అధికారులు ఏం చెప్తారో ఏంటో చూసి తర్వాత లీగల్ వైడ్గా ప్రొసీడ్ కూడా అవుతామని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా మళ్ళీ అలాగే తణుకు నియోజకవర్గంలో మరొక విషయం ఏంటంటే తణుకు నియోజకవర్గంలో కనీసం నెలకో యాక్సిడెంట్ అయిపోతూ ఉంది. ఇవాళ అనాథరేజెడ్గా ఆటోల మీద వందలాది మంది పిల్లలు తరలిస్తూ ఉన్నారు. అలాగే బస్సులు కూడా ఫిట్నెస్ ఉండట్లేదు. తిరుమల లాంటి సంస్థలు ఇవాళ విచ్చలవిడిగా 100 ఒక్కొక్కటి 120 ఒక్కొక్కటి 80 స్పీడ్లో వెళ్ళిపోతూ ఉన్నారు గ్రామాల్లో. సార్ మొన్న కూడా ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. సార్ ఇలాగా చాలా విద్యా సంస్థలు బస్సులు చాలా స్పీడ్ వెళ్తూ ఉన్నారు, ఆ స్పీడ్ కంట్రోల్ చేయాలి. అలాగే కొంతమంది డ్రైవర్లకి హెవీ లైసెన్స్ ఉండట్లేదు. కొంతమంది అలాగే బస్సు ఫిట్నెస్లు ఎప్పుడు ఉంటాయో మూలాడేసే బస్సును కూడా తిప్పేస్తూ ఉన్నారు.
ఉదయం మాటలైతే అసలు ఆ స్పీడ్ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తణుకు నియోజకవర్గంలో ప్రతి నెలకు ఒకసారి ఎక్కడో దుక్కున ఒక యాక్సిడెంట్ అవుతూ ఉంది. మరి ఈ అన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. కానీ మన ఆర్టీఓ గారికి కూడా చెప్పాం, అలాగే ఇప్పుడు డిఓ గారికి కూడా ఈ విషయాన్ని కూడా చెప్పాం. మరి సంబంధిత విషయాల మీద మరి అధికారులు అందరూ కూడా దృష్టి సాధించి మానవతా దృక్పథంతో న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. మానవతా దృక్పథం ఆలోచించమంటున్నాం ఇవాళ విద్యాశాఖ అధికారులు. ఎందుకంటే ఇన్ని ధర్నాలు, ఇన్ని ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నా సరే వాళ్ళకి చలనం కలుగుతలేదు. అందుగురించి ఈ విషయాన్ని తక్షణం పరిష్కరించాలని గౌరవ డిఓ గారు చెప్పి ఉన్నాము. అందుగురించి అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం.